హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సాఫ్ట్గా వచ్చేలా గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఆల్రెడీ ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండిని తీసుకొని వాటర్తో మిక్స్ చేసి ఒక 20 to 30 minutes పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న పిండిని ఇలా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో అలాగే మనం కలిపిన పిండి మొత్తాన్ని బాల్స్గా తయారు చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. సో ఇది బాల్స్లా రెడీ అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేయించుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే గులాబ్ జాములు మాడిపోతాయి. సో అది పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నేను హై ఫ్లేమ్లో పెట్టి కాల్చినందుకు నాకు కొంచెం మాడిపోయాయి, బట్ పర్వాలేదు, కొంచెం టేస్ట్ అయితే బాగానే వచ్చింది నేను చేసుకున్న తర్వాత. సో అలాగే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నిటినీ ఇలాగే నూనెలో ఫ్రై చేసుకోండి. నూనెలో ఫ్రై చేసుకున్న బాల్స్ని నేను టిష్యూ పేపర్ పైన ఇక్కడ తీసుకున్నాను. సో దీనికోసం ముందుగానే షుగర్ సిరప్ కోసం అనేసి నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1.5 glass వాటర్ వేసి యాలకులు అలాగే దానికి సరిపడా షుగర్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాతకి షుగర్ సిరప్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో షుగర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చేసుకొని స్వీట్ సరిపోయింది అని అనుకున్నప్పుడు కొంచెం చల్లబడ్డ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ ఏవైతే గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయో వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక 10 to 15 minutes అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.